హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను స్ట్రీట్ సైడ్ సమోసాలు ఎలా చేయాలో చూపిస్తానని. మనకు రోడ్ సైడ్ అమ్ముతారు కదండి, ఆ సమోసాలు అనేది చాలా ఈజీగా, సింపుల్గా, క్రిస్పీగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్గా తినవచ్చండి, పిల్లలకు కూడా పెట్టవచ్చు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఇక్కడ నేను 250 గ్రాముల మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు సమోసాలు అనేది క్రిస్పీగా వస్తాయండి. దీంట్లో మనకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని మనం కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి పోసుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది. మనకు ముద్ద అనేది సెమీ సాఫ్ట్గా రావాలి. దీన్ని మనం 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ విధంగా పిసుకుతూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు సమోసాలు చాలా బాగా వస్తాయి. దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒకసారి తీసుకొని చూసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ముద్ద అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సమోసా షీల్డ్ చేసుకోవడం కోసం ఒక బండ కానీ లేదంటే చెక్క పీట కానీ తీసుకోవాలండి. దీనిపైన మనం కొద్దిగా మైదా పిండిని అనేది చల్లుకోవాలి. ఇలా కొద్దిగా పిండి అనేది చల్లుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం చేసుకున్న ముద్ద నుంచి చిన్న ఉండలుగా చేసుకొని వీటిని మనం చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ అంటే మనం సన్నగా అనేది మనకి ఎంత వీలవుతే అంత సన్నగా పల్చగా చేసుకోవాలండి. ఈ షీల్డ్కి మనం పిండి చల్లుతూ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల మనకు షీల్డ్ అనేది బండకు అంటుకోకుండా ఉంటుంది. మనకి ఎంత వీలైతే అంత సన్నగా ఈ విధంగా చేసుకోవాలండి. ఎలా అంటే మన చేతు అటు సైడ్ పెడితే ఇటు సైడ్ కనిపించేలాగా చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా పల్చగా చేసుకున్న షీల్డ్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇంకో షీట్ కూడా చేసి చూపిస్తానండి. ఇలా పొడిపిండి వేసుకొని రెండు వైపులా ఈ విధంగా చపాతీలాగా చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇది కూడా మనకు సేమ్ స్టైల్లో వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, సమోసా షీల్డ్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మిగతా పిండిని కూడా మనం ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని ప్రీహీట్ చేసి దానిపైన సమోసా షీల్డ్ని వేయాలి. దీన్ని మనం 10 సెకండ్ల పాటు వేయించితే సరిపోతుందండి. చూడండి, బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది. దీన్ని తిప్పి వేసుకోవాలి. చూడండి, రెండు వైపులా మనకు ఈ విధంగా కాలేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువ కాలిస్తే మనకు చపాతీ లాగా అయిపోతుందండి. అలా కాకుండా మనకు పైన లేయర్ తెల్లగా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే మిగతా షీల్డ్స్ కూడా ఈ విధంగా సెమీ రోస్ట్ చేసుకోవాలి. మనం ఎక్కువసేపు చేయొద్దండి, ఒక 10 సెకండ్ల వరకు చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా తిప్పి వేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. పైన మనకు తెల్లగా మచ్చల్లాగా కనిపిస్తున్నాయి కానీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న సమోసా షీల్డ్ అన్ని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకుంటే మనకు సమోసా షీల్డ్ అనేది కరెక్ట్గా వస్తాయి ఫోల్డ్ చేసుకోవడం కోసం. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని 4 ఎడ్జెస్ని సమానంగా కట్ చేసుకోవాలి. మీకు నైఫ్తో ఇలా కాకపోతే స్కేల్ పెట్టి నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, స్క్వేర్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ కట్ చేసిన ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ షీల్డ్లో నేను 3 భాగాలుగా చేస్తున్నానండి. చూడండి, ఒకే సైజులో చేస్తున్నాను. ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకి. వీటన్నిటిని ఒకదానిపైన ఒకటి ఇలా చేసుకోవాలి. ఇలా మిగతా షీల్డ్స్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి షీల్డ్స్. ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఈ విధంగా వేయించుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసిన సమోసా షీల్డ్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసాం కదండి, ఆ ముక్కలు అనేది పారవేయకుండా ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తింటే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది. స్నాక్స్ లాగా అప్పుడప్పుడు తినవచ్చు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసిన ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు కాకుండా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఈ విధంగా వేయించుకొని సరిపోతుందండి. ఎక్కువసేపు మనం వేయిస్తే దీన్ని మాడిపోతాయి కాబట్టి ఇలా గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్లోకి కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలానే ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కట్ చేసిన కరివేపాకు రెమ్మలు, కట్ చేసిన కొత్తిమీర,
వేసి ఇంతకుముందు మనం వేయించుకున్న చిప్స్ని ఈ విధంగా స్మాష్ చేస్తూ వేసుకోవాలి. ఇలా చూర చూర చేసి వేసుకోవాలండి. ఇది మనం సమోసా తినేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. వీటిని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి స్టఫింగ్ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసాలు చేయడం కోసం కట్ చేసిన సమోసా షీల్ నుంచి ఒకటి తీసుకొని నేను చెప్పిన విధంగా చేయండి. ఇప్పుడు దీంట్లో సగానికి మైదా పిండి పేస్ట్ని అప్లై చేయండి. చూడండి ఈ విధంగా అప్లై చేయాలి. దీన్ని ఈ విధంగా కోణాకారంలో మడత పెట్టాలి. మనకు కోణాకారంలో వస్తుంది కానీ ఈ ఎడ్జ్లో మనం దానిపైన అనేది మైదా పిండి పేస్ట్ని అప్లై చేయాలి. దీన్ని కూడా మనం కోణాకారంలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మలచాలి. చూడండి మనకు కోణాకారంలో వచ్చింది. దీంట్లో మనం స్టఫింగ్ని యాడ్ చేద్దాం. దీంట్లో స్టఫింగ్ అనేది మనకి ఎంత పడితే అంత పెట్టుకోవాలండి. చూడండి మీకు ఎంత చేసే సమోసా సైజుని బట్టి మీరు స్టఫింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే పైన మైదా పిండి పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసి దీన్ని మనం క్లోజ్ చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అప్లై చేయండి. మీకు సమోసాలు పర్ఫెక్ట్ వస్తాయి. ఈ విధంగా మనకు ఊడిపోకుండా మైదా పేస్ట్ని యాడ్ చేయాలి. మనకి ఎక్కడైనా పల్చగా కానీ ఊడిపోతుంది అన్నప్పుడు అక్కడ మైదా పిండి పేస్ట్ని కూడా అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా చేసి సమోసాను ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తానండి. ఈ విధంగా సెంటర్లో పేస్ట్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేయాలి. అలానే పైన కూడా మనం మైదా పేస్ట్ని పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇందులో మనం స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయండి ఈ సమోసాలు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం మిగతా సమోసాలు కూడా ఈ విధంగా చేసుకోవాలండి. మనం తీసుకున్న 1/2 కిలో పిండికి మనం చేసుకున్న షేపుని బట్టి 20 నుంచి 25 సమోసాలు అవుతాయండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో కట్ చేసిన పచ్చిమిర్చి అలానే కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వీటిని స్టఫ్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. అదే నూనెలో ఒకటి తర్వాత ఒకటి మనం సమోసాలను ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మనం ప్యాన్లో ఎన్ని పడితే అన్ని సమోసాలు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఈ విధంగా ఇక్కడ నాకు 6 పడ్డాయి ప్యాన్లో కాబట్టి 6 వేసాను. దీన్ని 1 నుంచి 2 నిమిషాల పాటు మీడియం నుంచి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి. లోపల ఉన్న మన స్టఫ్ అనేది మనకు సరిగా వేగదు. ఈ విధంగా మనం తిప్పి వేసుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. చూడండి మనకి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా వేగితేనే సమోసాలు క్రిస్పీగా వస్తాయని గుర్తుంచుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ఆయిల్లో మిగతా చేసుకున్న సమోసాలను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి మనకు సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి సమోసాలు. రోడ్ సైడ్ తెచ్చుకొని మనం హెల్త్ పాడు చేసుకునే కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా అప్పటికప్పుడు సమోసాలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం సమోసాలు చేసుకున్న తర్వాత వేయించిన కరివేపాకు పచ్చిమిర్చి వేసి స్టఫ్గా తింటే చాలా బాగుంటుంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.